నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ముందుగా మీ అందరికీ శుభోదయం. అలాగే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. అలాగే మన వరలక్ష్మి చూస్తున్నారు కదా, మన వరలక్ష్మిని ఎవరెవరు చూడాలనుకున్నారు చూస్తూ ఉన్నారు కదా. నేను వడ్రంగపెట్టకి నామకరణం చేశాను, ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పేశాను అనమాట. ఇదిగోనండి మన వరమ్మ బయటకు వెళ్తుంది. అక్కడ తీగ మీద కూర్చుంది, కనిపిస్తుందా మీకు? అక్కడ దూరం నుంచి ఇప్పుడు వస్తుంది. ఇదిగో గుడ్లు అయితే పెట్టిందనమాట. ఎప్పుడు పిల్లలు వస్తాయా వాటికి కూడా నామకరణం చేయాలి. ఇదిగో మళ్ళీ మన వరలక్ష్మి లోపలికి వచ్చిందనమాట. పిల్లలు వచ్చినప్పుడు మీకే ఇస్తాను, పేర్లు అయితే మీరే పెట్టండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మీ జయలక్ష్మి. గుడ్ మార్నింగ్ అండి, నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మన చిన్న తోటలోకి అయితే వచ్చేసాం. పైకి లేవగానే వచ్చేసాను అనమాట. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం 2వ వారం, శ్రావణ మాసంలో 2వ వారం శుభాకాంక్షలు అందరికీ. ఓకేనా? మన ఇంట్లో పూజకి పూల కోసం అని వచ్చాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో పూజ సింపుల్గా జరుపుకుంటాం కదా రోజు, అలానే ఈరోజు కూడా అనమాట. ఈరోజు ఎన్ని పూలు వచ్చాయో చూసి చక్కగా కోసుకొని పూజ అయితే రోజు ఇట్లా జరిపేసుకుందాము. పూలు చూస్తున్నాను ఎన్ని వచ్చాయా ఏంటా ఎక్కడెక్కడ వచ్చినాయి అని చెప్పి. ఇప్పుడు మా పాప మా వారు పైకి వస్తారనమాట. పూలు కోసుకొని ఇంకా ఎక్కడెక్కడ ఏమొచ్చాయో మొత్తం చూసుకొని ఒక్కసారికి ఇదిగండి పువ్వులు అయితే చూపిస్తాను మీకు. తులసమ్మలో మొన్న చిన్న కొమ్మ ఒకటి నాటాను, మీరు గమనించండి. ఇప్పుడు ఇదిగో చూసారా ఎంత చక్కగా పువ్వు వచ్చిందో. మన చిన్న కొమ్మ, అది ఏమంటారు దాన్ని, మందారం. ఇదిగో చిన్న కొమ్మ ఒకటి ఇదిగో నాటాను, దానికి ఆ కొమ్మకి పువ్వు వచ్చింది. ఎంత బాగుంది తులసమ్మ తల్లి చెట్లో కదా, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ లిల్లీస్ అన్నీ ఒకసారి చూపించిన తర్వాత హే మా పాప వచ్చింది, మా బంగారు తల్లి వచ్చింది, మా వారు కూడా వచ్చారు పైకి. ఇదిగోండి పైకి వచ్చేసారు. టీ తీసుకొని వచ్చా నానా, రండి అమ్మ దయచేయండి. మా ఇంటి మహాలక్ష్మి మా బంగారు తల్లి. అలాగే మన వడ్రంగిపెట్టు కూడా చక్కగా వరమ్మ గుడ్ మార్నింగ్ చెప్పుకోలేదు మాకు ఈరోజు. వరలక్ష్మి వ్రతం గుడ్ మార్నింగ్. ఆయన కూడా గుడ్ మార్నింగ్ అంటే ఈరోజు. అది ఇదిగో పువ్వులన్నీ చూపిస్తున్నా ఒకసారి. అక్కడ వచ్చింది అదే చూపిస్తున్నా. ఇదిగో వాటర్ లిల్లీస్ మన గుర్తుండి కలర్ పువ్వులు. ఒక్కసారి అన్నీ చూసుకున్నా అంటే టపటప్ప కోసేసుకోవడం ఇంకా. అందుకని ఇదిగోండి హ్యాపీగా ఇక్కడ 2 వచ్చాయి. మొత్తం చూసుకోవాలి కదా, బాగుంటుంది అప్పుడు. ఇదిగోండి ఇక్కడ మందారం. హే దీంట్లో కూడా వచ్చింది మందారం, బుజ్జి తల్లిళ్ళు చక్కగా వచ్చిందండి. భలే ఉంది కదా. ఇక్కడైతే రాలేదు, ఒకటైతే కింద పడిపోయింది. ఇది మనం వేస్ట్ చేయం కదా ఎలాగూ, మీకు తెలుసు కదా. మన ఛానల్లో ఏం చేస్తాము మందార పూలతో, అదైతే చేస్తాము. టీ పెట్టుకుంటామండి, మందారం టీలో వేసేసుకొని. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి బచ్చలాకైతే ఇలా అల్లుకుంది చక్కగా. హ్యాపీగా అయితే ఇలా ఉంది మన తోట, మన చిన్న తోట. మా పాప టీ తాగేస్తుంది, ఇంకా చల్లగా అయిపోతుంది పైన. మన ఏమంటారు దాన్ని, అదిగో ట్రైన్ చూపిస్తా మీకు. ఇదిగో ట్రైన్ కనిపించిందా? అది ట్రైన్ కనిపించింది కదా ఇప్పుడు మా పాప. ఇంకోటి వచ్చిందబ్బా, ఇదిగో వెంటనే ఇంకోటి వచ్చింది కదా, బాగుంది కదా. అదనమాట సంగతి. హ్యాపీగా అది మన సిట్టింగ్ రోజు రాగానే హాయిగా చెట్టు కింద కుర్చీలు వేసుకుని హాయ్ చెప్తుంది మా పాప అందరికీ. బాగుంది కదా. హాయిగా కూర్చుంటామండి ప్రశాంతంగా కూర్చొని. అది పైన పనులన్నీ చేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట. పైన చెట్టుకి మాలలు కట్టాన్ని తీసుకురాలేదు, పైకి హడావుడిలో వచ్చేసారనమాట. ఆయన బయటకు వెళ్తారట, పువ్వుల కోసం వచ్చారు పైకి. తొందరగా కోసుకుంటే నేనైతే వెళ్ళిపోతాను, మీరు పని మీరు చూసుకోండి అన్నారు. అందుకనే గబగబా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అది సంగతి. నేను టీ తాగాల, వీడియో అయిపోయిన తర్వాత తాగాల, తాగేమన్నారు. పక్షులకేమో పులిహోర, ఇదేమో మెంతికూర వచ్చిందండి చక్కగా. ఇదే కాదు మెంతికూర ఇంకా చూపిస్తా మీకు, చాలా వచ్చింది. ఎంత చక్కగా హాయిగా కూర్చొని ఉన్నారు చూడండి. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మన బిల్డింగ్ పైన మామూలుగా ఉండదు, ప్రశాంతమైన జీవితం చాలా. ఈ మాత్రం ఇదిగో ఇక్కడ హ్యాంగ్ చేశాను కదా, ఇది భలే ఉంది చక్కగా. తర్వాత ఇదిగో మెంతికూర చూపిస్తాను అన్నాను కదా, ఇదిగో 3 బాక్సుల్లో వచ్చింది. అక్కడ ఒకటి వచ్చింది, ఇంకొకటి ఇదిగో వీటిల్లో కూడా వేసాను హ్యాంగింగ్స్. ఈ పొయ్యాలి బలం నీళ్ళు అయితే రెడీ అయిపోయాయి, పొయ్యాలన్నమాట. ఇదిగో
మెంతికూర బాక్స్ నిండా వచ్చింది, భలే ఉంది కదా చక్కగా. ఏంటో సంతోషం అంతే. ఇవన్నీ తెచ్చి కడతా ఇప్పుడు, కొంచెం ఇంకా ఉన్నాయి 3-4 మూరలు, 10 మూరలు దాకా కట్టి పెట్టాను. అవన్నీ కలర్స్ ఎల్లో అవన్నీ తెచ్చి కట్టేస్తా. వీళ్ళు వెళ్ళిపోతారంట, గబగబా హడావుడిగా ఉన్నారు. వీళ్ళదంతా అయిపోయిన తర్వాత మనం పని చూసుకుందాం. టీ తాగి పూలు కోసేద్దాం, మొదలు పెడదామా. మాట్లాడుకుంటున్నారు ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. తండ్రి కూతురు ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. ఏంటో మనకు తెలియకుండా జాగ్రత్తగా. అది పూలు కోసేద్దాం, టీ తాగేస్తాం, ఇంకా హ్యాపీగా మనం. తాగేసా నేను, టీ తాగా. అయ్యో పెట్టెలకు నీళ్ళు పోయాలి, రైస్ వేయాలి. ఎందుకంత జాగ్రత్తగా మందారం ఆపరేషన్ చేస్తున్నారు? సింధూరం అయిపోయింది, అంత జాగ్రత్తగా కోస్తున్నారు ఎందుకో తెలీదు. చూద్దాం మనం కూడా దగ్గరికి వెళ్ళి. ఈ తోకలు కావాలట వాళ్ళకి, అందుకని కేర్ఫుల్గా కోస్తున్నాం. అంటే కార్డు ఉంటే ఫోటో పెట్టడానికి బాగుంటుంది కదా, అందుకని. ఓకేనా? ఉదయాన్నే పైకి వచ్చి హాయిగా ప్రశాంతమైన జీవితం చాలు. నేనంట ఇప్పుడు నా వంతు. ఇది కూడా విచ్చుకుంటుంది కోసేనా? కోసేసే మమ్మీ, కాసేపు అయితే ఎలా ఇప్పుడు. ఇంకా ఇక్కడ చిన్న పువ్వు ఒకటి తులసి చెట్లో వచ్చిందన్నాను కదా, మందారం. చూద్దాం, ఇదిగో చూడండి ఎంత చక్కగా మా బంగారు తల్లికి వస్తుంది. కైనా విరజాజులు వచ్చినాయి. అయ్యో చిన్నగా 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 చిన్నగా. ఎన్ని పూలు వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి వాళ్ళ? 10 పైన వచ్చి ఉంటాయి. అది 10 పైన పూలు వచ్చినాయి వాళ్ళ. రేపు కూడా చాలా వస్తాయి అనుకుంటా, చాలా గులాబీ మొగ్గలు. జాజి పూలు ఏంటి? జాజి మల్లె తోటలోన, అదనమాట సంగతి. ఈరోజు ఇన్ని పూలు వచ్చినాయి కదా అమ్మవారికి, అన్ని మన అమ్మవారికి ఇవన్నీ. మన లక్ష్మీదేవికి, ఆమెకి రెడ్ పూలే వచ్చినాయి. గమనించారా మీరు? మందారం ఒక్కటే వచ్చింది మహాలక్ష్మికి, మన అమ్మవారికి. ఒక్క మందారం అంటే ఇష్టం కదా ఆమెకి, అందుకని ఒక్కటే వచ్చింది. ఒక్కటన్నా వచ్చింది, అది సంతోషం నాకు. అదనమాట. ఇవన్నీ గులాబీలు అన్ని నిన్నట్లానే, అన్ని రెడ్. నిన్న రెడ్ పెట్టాం కదా అన్ని మన తోటలోవి. ఇవాళ కూడా మన గులాబీలు అన్ని రెడ్. ఇప్పుడు ఈ పూలతోనే పూజ చేయబోతున్నాం. మళ్ళీ ఇంకా బయట పూలు అంటే చామంతులు పెడదాం, ఎందుకంటే ఆమెకు చామంతులు కూడా ఇష్టం. అలాగే ఎల్లో రెడ్ కదా కలిపి పసుపు కుంకుమ లాగా అలంకరించి వాళ్ళ మన తోటల పూలతో పూజ జరగబోతుంది అనమాట. మరి చూసేద్దామా పూజ? వచ్చేయండి. ఇక్కడ ఉందమ్మా, నువ్వు చేయలేవులే, చెట్టుగా ఎన్ని కట్టే నేనే కట్టుకోవాలి. అందుకని మీరు ఇంట్లో పనులు చూసుకోండి. ఇవి తీసుకెళ్ళి డాడీకి ఇచ్చేయి. పని ఉందంట నీ తొందరగా హడావుడిగా. గోంగూర అవును తీయాలి, నువ్వు అడిగితే కోద్దామని చెప్పి ఉన్నా. పెట్టేసా నాన్న, చక్కగా హ్యాపీగా. మన వరలక్ష్మి తల్లి ఇక్కడికి వచ్చేస్తే బాగుండు. వస్తుంది అప్పుడప్పుడు, మీకు తెలుసా? అయ్యో మొత్తం ఇదిగో దీనికి కూడా చెర్రీ టమాటా వచ్చాయి, చూస్తావా? కనిపించింది. ఇదిగో చెర్రీ టమాటా లోపల 2 వచ్చినాయి. ఇదిగో ఇదా? ఇదిగో పుదీనాకు చూడండి ఎంత లావుగా బాగా బలంగా వచ్చింది చక్కగా. ఇది గోంగూర అనమాట. గోంగూర పప్పు అంటండి. గోంగూర పప్పు అంటే నాకు కూడా ఇష్టం, మీకు కూడా చాలా, మీలో చాలా ఇష్టం ఉండదు, ఎవరికైనా ఇష్టం. మీలో చాలా మందికి కూడా గోంగూర ఇష్టం అయ్యే ఉండొచ్చు నాకు తెలిసి.
నేను చాలా పండించాలి గోంగూర, అదొక చిన్న కోరిక నాకు, బలంగా ఉంది. చిన్నప్పుడు ఇంత పెద్ద మా ఇంట్లో అవును చాలా పండించేదాన్ని, అందుకని ఈ పూలు ఇచ్చేద్దాం అబ్బా, ఎందుకంటే హడావుడిగా ఉంది అంత కింద, టైం అయిపోతుందట. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసి పనులు చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలాసేపు కూర్చుంటాం తెలుసా, మేము మధ్యాహ్నం వరకు కూర్చుంటాం. ఈ చెట్టు నీడ 12 వరకు వస్తుంది, ఆ తర్వాత ఇటు వచ్చేస్తుంది, ఎండ వచ్చింది అనమాట. అక్కడ చెట్టు నీడకి ఎండ వచ్చేసిద్ది, అక్కడ చైర్స్ దగ్గర, అప్పుడు దాకా కూర్చుని పని చేసుకొని వెళ్ళిపోతాం. సరేనా, బాగుంటుందండి అక్కడ, భలే ప్రశాంతంగా ఉంటుంది. చూపిస్తా చూడండి, ఇలా ఉంది కదా ఇప్పుడు, ఇలా ఉండి ఇలా వెళ్ళిపోతుంది మా పాప ఇంకా కిందకి. పువ్వులు ఇవ్వాలి అందుకని. ఓకే నాన్న బాయ్. నాకు పువ్వులు తెచ్చిస్తావా కొంచెం, పూజ కూడా తీయాలి కదా వీడియో. పువ్వులు ఇదిగో ఈ పూలు, సరే నాకు తెచ్చి ఇవి కొంచెం, ఇది ఇక్కడ కడతా ఈ లోపు, నేను ఖాళీగా ఎందుకు కదా. బాయ్ నాన్న, రానా, తల పట్టుకోవాలా, గాలికి వెళ్ళిపోతుంది, జాగ్రత్త. అది సంగతి. ఇదిగో మన ముజ్జి తల్లులు ఎంత చక్కగా వచ్చాయో, చిన్ని తోటలాగా వచ్చిందనమాట. ఇప్పుడు నేను అన్ని పూలు మార్చుకోవాలి, ఇక్కడ చాలా పని ఉంది నాకు, చేసేయాలి ఇప్పుడు. ఇది చూస్తేనే నాకు భలే ఆనందంగా ఉంటుంది. మన పిట్టలు వచ్చేసాయి అబ్బా, అన్నం పెట్టగానే ఎగురుకుంటూ వస్తున్నాయి పక్షులన్నీ, పావురాళ్ళు. ఇగో వావ్, జస్ట్ వావ్ అంతే. ఇగో చూసారా ఎన్ని పావురాళ్ళు. అన్నం పెట్టొచ్చాం కదా ప్రొద్దుటి ఈ టైంకి, రోజు అలవాటు అయిపోయాయి. మనం కూడా చూద్దాం, మనం ఎందుకు ఆ సంతోషం పొందకూడదు, హ్యాపీగా అనిపిస్తుంది. వావ్ చూసారా, అయ్యో ఇవాళ శుక్రవారం కదా, మహాలక్ష్ములు అందరు చక్కగా పులిహార తింటా ఉన్నాయి అనమాట. బంగారు తల్లు, ప్రకృతి అంటేనే దైవం అండి. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి భాగమే, అంటే పక్షులు అన్నీ, అంటే అందుకనే నేను శుక్రవారం కదా ఇవాళ అన్నాను. అదిగో మీకు అనిపిస్తున్నాయా, వావ్ వస్తాయి, నేను వీడియో తీస్తున్నానని ఎగిరిపోయినాయి, మళ్ళీ వస్తాయి ఇప్పుడు. బాగుంది కదా, హ్యాపీగా. అదనమాట సంగతి. చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు పని చేసుకుందాం మనం. ఇంకా పువ్వులు గట్ట అవన్నీ కూడా ఎందుకులే, కట్టిన తర్వాత చూపిద్దామని చెప్పి. చాలా పని ఉంటుంది కదా, గంటలు పట్టిద్దండి, ఇంక అంతసేపు వీడియో తీయలేం కదా, అందుకని పూజ ఒకటి తీసి వీడియో కంప్లీట్ చేద్దాము. మన ఇంట్లో పూజ మనం చూడటం రోజు అలవాటు అయిపోయింది చక్కగా, హ్యాపీగా. ఇవాళ కూడా చూసేద్దాం. అబ్బా అయ్యో ఆకులు కోసుకెళ్ళలేదే వీళ్ళు, తమలపాకులు భలే వచ్చాయి కదండి, చక్కగా లేతగా మంచిగా వర్షాలు పడ్డప్పుడు బాగా వచ్చాయన్నమాట ఇవన్నీ. హ్యాపీగా బాగుందమ్మా, చాలు. మనకి వనదేవత మంచి వరం ఇచ్చింది, బంగారు తల్లి. నాకు ఈ మాత్రం ప్రశాంతత ఇచ్చిందంటే చాలు. మనమే రూపాయి ఖర్చు లేకుండా ఇవన్నీ చేసుకుంటే హాయిగా మన చేతుల్లోనే మన సంతోషం ఉంటుంది అని నా అభిప్రాయం. నిజం అది, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. వీలైతే మీరు కూడా చేయండి. ఉన్న ప్లేస్లోనే, నేను అంతకుముందు ఇంట్లో కూడా చిన్న ప్లేస్ ఉంటే దాంట్లో కూడా చేసుకున్నాను అనమాట. అలా చేసుకోవచ్చు మనం. ఏంటి మళ్ళీ వస్తుందా రైలు? వచ్చింది రైలు వచ్చింది. ఇదిగోండి చూడండి, రైలు వస్తుంది ఇప్పుడు. యా బాగుంది కదా, గ్రీన్ ఆకుల నుంచి బ్లూ కలర్ రైలు భలే బాగుంది చక్కగా. రెండు వచ్చినాయి అనుకోకుండా, 2 రైళ్ళు వచ్చినాయి అబ్బా. బాగుందమ్మా, చాలా రోజులు అయింది చూడక మనం ఇట్లా. బాగుంది హ్యాపీగా. ఇక్కడ నుంచి చూద్దాం మన పూలు. ఇంకా కడతా, మొత్తం డెకరేషన్ చాలా ఉన్నాయి. అమ్మో ఇవాళ పెద్ద తప్పు చేసాం మనం తెలుసా, నాకు అర్థమైంది ఇప్పుడు. ఇదిగో ఓం సూర్యదేవాయ నమః, సూర్య నమస్కారం చేసుకోలేదండోయ్. కనిపించే దైవం మనకి. ఇదిగోండి ఓం సూర్యదేవాయ నమః. అయినా వెళ్ళిపోవాలి కంగారు కంటే కంగారులు అన్నీ మర్చిపోతాము, నిజం చెప్పాలంటే అదే జరిగింది వాళ్ళు కూడా. ఇదిగోండి ఓం సూర్యదేవాయ నమః. ఇటు వెళ్ళి తిద్దాం. వావ్ బాగుంది కదా, చక్కగా ఇటు వెళ్ళి తెద్దామండి. నాకు ఈ ఆకుల్లో నుంచి ఆయనతో ఆడుకుంటా రోజు. ఆయనతో ఆడుకునేంత దాన్నా నేను కాదు, కానీ నాకు అదొక సంతోషం. మనందరం ఆడపిల్లలమే కదా, దేవుడు బిడ్డలమే కదా మనం. అంటే దైవానికి కనిపించే దైవం, అందుకని బాగుంది కదా చక్కగా. ఎంత బాగుందో. ఓం సూర్యదేవాయ నమః. చక్కగా ఉందండి, నాకు భలే హ్యాపీ. ఇట్లా ఆడుకుంటా ఉంటా రోజు, వీడియో లేకపోయినా సరే అటు ఇటు తిరుగుతూ ఉంటా. ఆయనేమో చూడండి ఇంద్రధనుసులో అవి కిరణాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా, బాగుంది కదా హ్యాపీగా. ఇదిగో నాన్న సూర్యుడు చూడు ఎంత బాగా వచ్చేసింది. మా అమ్మాయి చూపిస్తా. ఇదిగోండి పూలు ఎన్ని కలర్లు చూపించు తల్లి. ఎన్ని కట్టాను తెలుసా నేనైతే నిజంగా. బ్లూలో ఇంకో టైప్ ఆఫ్, ఇంకా ఎల్లో అన్ని కట్టా. ఇప్పుడు మొత్తం తీస్తే చిక్కుపడిద్ది మా అమ్మాయి, అందుకే తీయట్లేదు నేను.
ఒక 10 మూరల పైనే ఉంటాయి అనమాట. అంత బాగా కట్టుకొని తెచ్చా. 3-4 రోజులు పట్టింది ఇవి కట్టేటప్పటికే. అదనమాట సంగతి. హ్యాపీ. ఏం కాదులే, పగిలిపోయాయి ఇరిగిపోయే పూలు కాదు కాబట్టే కదా ఇక్కడ కడుతున్నా నేను, వర్షానికి ఎండకి అన్నిటికి బాగుంటుందని. ఓకేనా నా బంగారు తల్లి? వీడియో తీవా కొంచెం దేవుడిది, నేను ఇక్కడ పని చేసుకుంటా ఉంటా. ఇదనమాట ఈరోజు మన ఇంట్లో పూజ స్టార్ట్ అయింది చక్కగా. మన ఇప్పటి వరకు మనం మందారాలు గులాబీలు అయితే కోసుకొచ్చాం కదా, అలాగే చక్కగా అలంకరించి ప్రశాంతంగా దీపం అయితే వెలిగిస్తున్నామండి. అది రోజు ఇట్లానే ఈరోజు కూడా మన ఇంట్లో ఏ రోజు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అనమాట. అలా పండగ రోజులైనా ఏ రోజులైనా సింపుల్గా పూజ అయితే అలా అవుతూ ఉంటుంది మన ఇంట్లో. మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుంటామండి. మనం ఎంత చేసామన్నది కాదు కానీ చేసి చక్కగా దండం పెట్టుకోవటం మనస్ఫూర్తిగా ముఖ్యమని నేను అనుకుంటాను. అలాగే ఈరోజు కూడా అయిపోయింది. శ్రావణ మాసంలో చక్కగా 2వ వారం ఈరోజు ప్రశాంతంగా మళ్ళీ పూజ అయితే అయిపోయింది. సంతోషం అండి. ఎందుకంటే మనకి ఆ తల్లి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జయలక్ష్మి నమస్కరించుకుంటూ మళ్ళీ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఆ తల్లి శ్రావణలక్ష్మి దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ జయలక్ష్మి మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.